రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారికి విశేషమైన క్షీరాభిషేకం, పంచామృతాలు, వివిధ పండ్ల రసాలు, సింధూరంతో విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామివారికి విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. సాయంత్రం వరకు విశేషమైన తమలపాకాకు, సింధూరం, కుంకుమ పూజ, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు పలు రకాల విశేషమైన పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ కానుమూరి సుబ్బరాజు ఆధ్వర్యంలో సుమారు 20,000 మంది అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. స్వామివారికి అభిషేక సమయంలో ఆలయ ప్రాంగణం భక్తుల నోట హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. హనుమాన్ జయంతి రోజు స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు మనోధైర్యం, విజయాలను ప్రసాదిస్తారని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరామ హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నగరంలోని ఏలూరు రోడ్డు మాచవరంలో కొలువుదీరిన దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. వేకువజామున 4:30 స్వామివారికి సుప్రభాత సేవతో జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. సింధూరం, క్షీరాభిషేకం, పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. ఉదయం 5 గంటల నుండి విశేష నాగవల్లీదళ అర్చనలు, అభిషేకాలు, సాధారణ అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారని ఆలయ కార్యనిర్వహణాధికారి నాగినేని భవాని తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 6:30 నుండి సింధూర అర్చన వైభవంగా జరుగుతుందని చెప్పారు. చివరి రోజు అయిన సోమవారం ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, సాయంత్రం 6:30 స్వామివారి ఊరేగింపు, సన్నాయి మేళతాళాలు నడుమ ఒంటె వాహనంపై గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, వాహన పూజలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, పానకం అందజేశారు. హనుమంతుడి యొక్క జన్మదినం, ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా మాచారం ఆంజనేయ స్వామి దేవస్థానంలో కానీ, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో విస్తృతంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పని, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. వేయించేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగా 30వ తారీఖు సాయంకాలం అంకురార్పణ, 31న నాగవల్లి అర్చనలు, 31వ తారీఖున స్వామివారి జయంతి సందర్భంగా పూజలు జరుగుతున్నాయండి. 1వ తారీఖున మళ్ళీ విశేష పూజలు, మళ్ళీ 3వ తారీఖున స్వామివారి అన్నదానం మరియు సాయంకాలం 6 గ్రామోత్సవంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయండి. ఈరోజు స్వామివారికి దర్శనాలు, పూజలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. భక్తులు బాగానే విరివిరిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. పందిళ్ళు వేసామండి, వాటర్ సప్లై ఏర్పాటు చేసాం, బటర్ మిల్క్ ఏర్పాటు చేసాం, డోనర్స్ ఆహారంతో. విజయవాడ మాచవర దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమంతి జయంతి ఉత్సవాలు గత గురువారం ప్రారంభమై నేటికి 1వ తారీఖున హనుమత్ జయంతి రావటం, హనుమత్ జయంతి శనివారం రావటం విశేషమైనదిగా చెప్పబడుతున్నారు. ఆంజనేయ స్వామి శనివారం పుట్టుట, సీతాదేవిని ఆంజనేయ స్వామి లంకలో కనుగొట మంగళవారం విశేషం. శనివారం స్వామివారి పుట్టేశం 2వ రోజు. అయితే స్వామివారికి ప్రాతకాలముడే పంచామృత సమనము, పళ్ళ రసములతో అభిషేకము,
అనేక పానీయాలతో అభిషేకము, నారికేళాభిషేకము, గంధంతో అభిషేకము చేసి అశేష జనం వచ్చుటకు కారకులైన భక్తులందరూ ఈరోజు కిక్కిరిసిపోయి దేవస్థానం మహాశక్తిగా ఉండి ఆ సర్వము వారి అనుగ్రహం కలిగి వారి భక్తులెల్లరూ స్వామివారి దర్శించుకుని వారి కృపకు పాత్రలు కాగలరు. జై హనుమాన్. విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. వైసీపీ అభిమానులు రోడ్డుకు ఇరువైపులా జెండాలు చేతబూని ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్న సీఎంకు గన్నవరం ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగా నాగార్జున, కొట్టు సత్యనారాయణ పుష్పగుచ్చాలిచ్చి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కైలే అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఎన్నికలు పూర్తయిన అనంతరం మే 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనకు వెళ్లారు. 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి వెళ్తున్న సమయంలో వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. జెండాలు చేతబూని ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని కోరారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించిన పోలీస్ శాఖ వివిధ చోట్ల కవాత్ నిర్వహించింది. గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించిన పోలీసు శాఖ వివిధ చోట్ల కవాతు నిర్వహించింది. గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం హింస చెలరేగడంతో కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో కేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఇవాళ్టి నుంచి 5 వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా బందర్ రోడ్ రేడియో స్టేషన్ ఎదురుగా గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విజయసారథి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. విజయవాడ ఎంజీ రోడ్ పున్నమి తోటలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 4:30 స్వామివారికి సుప్రభాత సేవతో జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సింధూర ధారణ, తోమల సేవ, నాగవల్లి దళ సహిత సహస్ర నామార్చన చేశారు. ఈ సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సహస్ర గులాబీ అర్చన, వడమాల సేవ అనంతరం భక్తులు అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయసారథి ఆధ్వర్యాన ఈ పూజాధికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన విజయవాడ పట్టణంలో పున్నమ తోటలో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున 4:30 సుప్రభాత సేవ అనేటువంటి కార్యక్రమంతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి
ఆ తర్వాత 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం, అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి సింధూర ధారణ, నూతన వస్త్ర అలంకరణ, అదేవిధంగా తోమాల సేవ, పూలంగి సేవ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ మధ్యాహ్నం 12:30 సహస్ర గులాబీ అర్చన అనేటువంటి కార్యక్రమాన్ని జరుపుకొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జరుపుకొని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అన్నప్రసాద రూపంలో ఇవ్వడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకి పాత్రులు కాగలరు. జై శ్రీమన్నారాయణ. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కళాశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, అధికారులు, సిబ్బందికి నాణ్యతతో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ శ్రీ పింగాళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి దశలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా సాగేందుకు నోవా, నిమ్రా కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, అధికారులు, సిబ్బందికి నాణ్యతతో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపులో వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమన్నారు. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. ఒక్కో టేబుల్కు కేటాయించిన అధికారుల బృందం పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫామ్ 13C, ఫామ్ 13A, ఫామ్ 13B స్థాయిలో రిజెక్షన్ల నిబంధనలు, డిక్లరేషన్లో సీరియల్ నంబర్, ఓటరు సంతకం, అటెస్టర్ సంతకం తదితరాలతో పాటు బ్యాలెట్లో మార్కింగ్, ట్రెబ్యులేషన్ తదితరాలకు సంబంధించిన అంశాలను కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. 50 చొప్పున ఉన్న పోస్టల్ బ్యాలెట్ల కట్టలను వేరు చేసి సజావుగా లెక్కించే విధానాన్ని ప్రాక్టికల్గా వివరించారు. శిక్షణ కార్యక్రమంలో డిఆర్ఓ వి శ్రీనివాసరావు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె శ్రీనివాసరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం పురేంద్ర, ఎన్నికల సిబ్బంది నోడల్ అధికారి ఎం రజనీ కుమారి, కలెక్టరేట్ ఏఓ సిహెచ్ నాగలక్ష్మి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తులపై చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో సివిల్, ఏఆర్, లోకల్ పోలీస్ సిబ్బంది కలిసి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు, కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అల్లరి మోకలను చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని అదనపు ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. జూన్ 4న జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ముగిసిన అనంతరం ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలకు, ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని గన్నవరం డీఎస్పీ జయసూర్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ప్రసాద్, సతీష్ కుమార్, గన్నవరం సిఐ వరప్రసాద్, హనుమాన్ జంక్షన్ సిఐ నవీన్ మూర్తి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైనా మాకు ఉన్నప్పుడు పోలీసు మీద కానీ వాళ్ళు ఏదైనా అనాథిక చర్యలకు కానీ పాల్పడినప్పుడు మొదట ఏ విధంగా మేము వాళ్ళని హెచ్చరిస్తాము, హెచ్చరించిన తర్వాత వాళ్ళ మీద మాకున్న గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేది ఇక్కడ అందరికీ తెలిసేటట్టు ప్రదర్శించడం జరిగింది. ఈ సందేశం అందరూ ఈ సందేశం ద్వారా అందరికీ చెప్పేది ఏమంటే మనకి ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఏ విధమైన అసాంఘిక చర్యలు అవకాశం లేదని, అటువంటి చర్యలు ఏమైనా పాల్పడితే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. విజయవాడలో అతిసారం ఆందోళన కలిగిస్తుంది. కలుషిత జలాల కాటుకు 5 రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మొగల్రాజపురంలో వాంతులు, విరోచనాలతో నేడు గల్లా కోటేశ్వరరావు మృతి చెందారు. వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. నగరంలో డయేరియా వేగంగా విస్తరిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలు నిర్వహించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నగరంలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు కాటుకు 5 రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మొగల్రాజపురంలో వాంతులు, విరోచనాలతో నేడు గల్లా కోటేశ్వరరావు మృతి చెందారు. ఒక్కో ఇంట్లో 2, 3 మంచాన పడ్డారు. ఇంటికొకరు ఆసుపత్రి పాలయ్యారు. ఏ ఇంట్లో చూసినా 3-4 రోజులుగా విరోచనాలతో బాధపడేవారే కనబడుతున్నారు.
ఇది విజయవాడ నగరం దుస్థితి. రోజువారీ కూలీలు, పేదలు, అసంఘటిత రంగ కార్మికులు నివాసముండే ఈ ప్రాంతంలో అతిసారం విజృంభిస్తున్న అధికారులకు మాత్రం చేమకుట్టినట్లయినా అనిపించడం లేదు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో కనీసం వైద్య శిబిరాలు నిర్వహించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. అతిసారం బారిన పడి ఇప్పటికే 9 మంది మృతి చెందిన వైద్యారోగ్య శాఖ మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 250 మంది రక్త నమూనాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నా ఇంతవరకు ఒక్కదాని ఫలితాన్ని ప్రకటించలేదు. మృతుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించలేదు. అతిసార వేగంగా విస్తరిస్తున్న వీఎంసీ యంత్రాంగం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టలేదని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు. కలుషిత నీరు త్రాగి డయేరియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని సిపిఎం నేతలు మండిపడ్డారు. నీటి ఛార్జీలను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ మంచినీటిని అందించడంలో లేదని ధ్వజమెత్తారు. డయేరియాతో మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడ మొగల్రాజపురం బందులదొడ్డి సెంటర్ దగ్గర బోయపాటి మాధవరావు వీధి వద్ద స్థానికులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బాబురావు, కాశీనాథ్లు మాట్లాడుతూ కలుషిత నీరు త్రాగి ఇప్పటికే నగర వ్యాప్తంగా 9 మంది మరణించడం బాధాకరమన్నారు. మొగల్రాజపురంలో 7 వాంబే కాలనీలో 2 చనిపోయారని, అయినా ప్రభుత్వ యంత్రాంగంలో ఎటువంటి చలనం లేకపోవడం శోచనీయమన్నారు. పైపులైన్ల ద్వారా నీరు కలుషితం అవుతుందని ప్రజల్లో ఆందోళన ఉందని, దీనిపై ఎందుకు అధికారులు స్పందించడం లేదని ప్రశ్నించారు. కనీసం మంచినీరును కూడా అందించలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ఉండడం సిగ్గుచేటన్నారు. నీటి ఛార్జీలు పెంచడం, పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ మంచినీటిని అందించే విషయంలో ఎందుకు లేదని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్లను బాగుచేసి సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ శాఖ, వైద్య శాఖ మంత్రులు ఏమయ్యారు? ఆ శాఖలు ఏమైనాయి? కనీసం ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపించి ఎందుకు నీరు కలుషితమవుతున్నాయి, కారణం ఏంటి, బాధ్యులు ఎవరు, ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి, దీని మీద దృష్టి లేదు. ఆదాయం గడించుకోవటం మీదే వాళ్ళ దృష్టి అంతా, పన్నులు వసూలు చేయటం మీదే వాళ్ళ దృష్టి అంతా. అందుకే ఇప్పటికైనా సరే చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన వాళ్ళందరికీ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లించాలి. కృష్ణానది స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలి. ప్రజల ఆరోగ్యాలని, ప్రాణాలని కాపాడాలని సిపిఎంగా ఆందోళన చేస్తున్నాం. దాదాపు 11 మంది, 9 మంది మృతులు, 7 ఎక్కడ, 2 అక్కడ, 9 మంది మృతులు కింద మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు దీనికి బాధ్యత? మీ పాలకపక్షం కాదా అని చెప్పని అడుగుతున్నాం. గతంలో తెలుగుదేశం నీటి ఛార్జీలు పెంచింది, గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేసింది. ఇప్పుడు వైసీపీ గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉంది. నీటి ఛార్జీలు పెంచడం తప్ప ఇంకా వేరే పని లేకుండా ప్రజల నుండి గోల్డ్ లోడ్ కొట్టేటువంటి మీకు కలుషిత నీరు ఎలా అందిస్తున్నారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. లీకేజీలు అరికట్టొద్దా? ఎవడు అరికడతాడు? లీకేజీ అరికట్టాల్సినటువంటి బాధ్యత మీది కాదా? కొత్త పైపులు నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఎప్పుడో ఎక్స్వాకుల కాలం నాడు వేసినటువంటి మోల్రాజపురం పైప్ లైన్లు మార్చాలని చెప్పనేటువంటి ఇంగితం మీకు కానీ మీ ఇంజనీరింగ్ అధికారులకు కానీ లేదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఎందుకని ఆ మాత్రం జ్ఞానం లేనటువంటి వాళ్ళు అధికారులుగా, పాలకపక్షంగా మీరు ఎలా పనికొస్తారని చెప్పనేటువంటిది మా ప్రశ్న. అందుకనే ఎప్పటికైనా సరే స్పందించమని చెప్పని కోరుతా ఉన్నాం. ఆ మార్నింగ్ డాక్టర్ గారిని పిలిపించి ఇంజక్షన్ వేసాడండి. తర్వాత 9ంటికి వచ్చి సీరియస్గా ఉందని అంబులెన్స్ పిలిపించారండి. అంబులెన్స్ని పిలిపిస్తే అంబులెన్స్ వచ్చింది, కానీ అంబులెన్స్ కూడా ఎక్కించుకోలేదండి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారండి. బతికున్న మనిషిని ఎండలోనే పడేసి వెళ్ళిపోయారండి. అది ఈ వాటర్ మూలానే అండి, వాటర్ మూలాన ఈ కెమికల్ ఏ వాటర్ తాగేవాళ్ళం అండి. గత 5 రోజుల నుండి మినరల్ వాటర్ వాడుతున్నాం. అంతకుముందు నుండి మున్సిపాలిటీ వాటర్ అండి తాగేది కొండ మీద మొత్తం. పేద ముస్లిం విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు విద్య, వైద్యపరంగా సేవ అందించేందుకు బ్రదర్హుడ్ సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుందని ఆ సంస్థ నిర్వాహకులు జమీల్ ఖాదర్ పేర్కొన్నారు. మైనార్టీలకు చెందిన ఔత్సాహికులను గుర్తించి వారికి ఆసక్తిగల రంగాలలో నైపుణ్యాలపై ఉచిత శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. భవానీపురంలోని పున్నమిఘాట్ వద్ద ఉన్న జమియా మహదుల్
అష్రఫ్ మదర్సాలో చదువుతున్న పేద ముస్లిం విద్యార్థులకు బ్రదర్హుడ్ సేవా సంస్థ మోడర్న్ ఆప్టికల్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్రదర్హుడ్ సేవా సంస్థ నిర్వాహకులు జమీల్ ఖాదర్ మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించిన నాటి నుండి ఎంతోమంది పేద ముస్లింలను వారి పిల్లలను గుర్తించి వారికి సేవలు చేయడంతో పాటు ఆర్థికంగా సహాయం చేయడం జరిగిందన్నారు. మోడర్న్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అల్తాఫ్ మాట్లాడుతూ మదర్సాలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు ఎండి ఫతీవుల్లా, షాబాస్, అనిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవానీపురంలో ఉన్న మదర్సాలో పేద విద్యార్థులు మొత్తం మన భారతదేశం నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అభ్యర్థిస్తున్నారు. వారికి ఉన్న కంటి పరీక్ష చేయడానికి వాళ్ళు ఏంటంటే అరబిక్ ఖురాన్ చదివేటప్పుడు బాగా చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఏమవుతుందనేది వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళ కోసం మేము వాళ్ళ బ్రదర్హుడ్ తరఫున మెగా ఐ క్యాంప్ నిర్వహించాము. దీనికి స్పాన్సర్స్గా ఏలూరు రోడ్లో ఉన్న మోడర్న్ ఆప్టికల్స్ అల్తాఫ్ గారు, అలాగే A1 ఆప్టికల్స్ నుండి అక్బర్ పాషా గారు వచ్చి స్పాన్సర్ చేస్తే మేము ఇక్కడ ఇప్పుడు ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాము. చాలామంది విద్యార్థులు, పేద విద్యార్థులు దాదాపుగా 200 మంది వరకు ఉన్నారు పిల్లలు. వాళ్ళందరికీ ఐ టెస్టింగ్ అలాగే వాళ్ళకి నిర్వహించి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉచితంగా ఫ్రేమ్స్ మరియు లెన్సెస్ కూడా బ్రదర్హుడ్ తరఫున అందిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి సామాజికంగా మా బాధ్యతను నిర్వహించడానికి మేము రెడీగా. మేము బ్రదర్హుడ్ తరఫున ఉచితంగా ఐ క్యాంప్ చేస్తున్నాం. మా షాప్ పేరు A1 ఆప్టికల్స్. 200 మంది పిల్లలకి ఐ క్యాంపు ఉచితంగా చేస్తున్నాం. లెన్స్, ఫ్రేమ్స్, గాగుల్స్ అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. ఐ క్యాంపు ఫ్రీగా చేస్తున్నాం బ్రదర్హుడ్ తరఫున. విజయవాడ A1 ఆప్టికల్స్, రామ మందిరం, ఏలూరు పక్కన. ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ సీఈఓ ఈ నెల 25, 27 తేదీల్లో 2 మెమోలు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అంగీకరించి కేసును శనివారానికి వాయిదా వేసింది. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్లపై తీర్పు వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్లపై అటెస్టేషన్ అధికారి సీల్తో పాటు సంతకం ఉండాలని గతంలో ఈసీ చెప్పిందని, కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా సీఈఓ మెమో ఇచ్చారంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదనలు వినడం పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పు శనివారానికి వాయిదా వేసింది. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్లపై తీర్పు వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. అప్పిరెడ్డి తరపున అడ్వకేట్ సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పోస్టల్ బ్యాలెట్ నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఫామ్ 13A పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, హోదా వివరాలు చేతితో రాసిన ఆమోదించాలని ఈసీ పేర్కొందని, కానీ అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే చాలని, స్టాంపు లేకపోయినా, హోదా వివరాలు చేతితో రాయకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లు ఆమోదించాలని ఏపీ సీఈఓ మెమోలు జారీ చేశారని ఆరోపించారు. ఈసీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ సీఈఓ ఇచ్చిన ఈ సడలింపులను రద్దు చేయాలని, ఈసీ గత ఏడాది జులైలో ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అటు ఎన్నికల సంఘం తరపున సీనియర్ అడ్వకేట్ అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఏపీలో ఎండలు బగ్గుమన్నాయి. సూర్యుడు చండ్రనిప్పులు కురిపించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే శనివారం వడగాల్పులు వీస్తాయని, అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. శనివారం నాడు వడగాల్పులు వీస్తాయని, అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. మరోపక్క ఏపీలో ఇవాళ కూడా ఎండలు బగ్గుమన్నాయి. సూర్యుడు చంద్ర నిప్పులు కురిపించడంతో నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పల్నాడు జిల్లా వినుకొండలో 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3, గుంటూరు జిల్లా ఫిరంగిపురం, తుళ్లూరులో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.